మిత్రులందరికీ జై భీమ్. అంబేద్కర్ వారసులందరికీ ప్రత్యేకించి ఒక విషయం తెలియజెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చా. మిత్రులారా, గత 77 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వ అధినేతలు మారుతున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు మారిపోతున్నారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ వేల కోట్లు దోచుకొని ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా జైల్లోకి వెళ్ళాల. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. 19 నుంచి మళ్ళీ ఇప్పటివరకు జగన్మోహన్ గారి గవర్నమెంట్ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ చాలా దోచుకుంది, దోపిడీ చేసిందని చెప్పేసి మనం మార్చాం గవర్నమెంట్ని. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా కేసు పెట్టలేదు, జైల్లో పెట్టలేదు. గమనించండి మీరు బాగా. అదేవిధంగా 2009లో కానీ ఇప్పుడు 2024లో కానీ నిక్ ఆఫ్ మూమెంట్లో సీట్ ఇవ్వలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీలోకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారారు. మనం గమనిస్తూనే ఉన్నాం. పార్టీలు మారుతున్నారు, మళ్ళీ టికెట్లు తెచ్చుకుంటున్నారు, అక్కడ డబ్బులు కడుతున్నారు, టికెట్లు తెచ్చుకుంటున్నారు. కానీ గొర్రెల్లాగా గ్రామాల్లో ఉన్నటువంటి యువత అయితేనేమి, గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు అయితేనేమి 2 భాగాలుగా విడిపోయి, వాడు పార్టీ మారినా సరే, వాడు ఇంకో పార్టీలోకి వెళ్ళి తీర్థం పుచ్చుకొని సీటు తెచ్చుకున్నా సరే, ఇక్కడ మాత్రం తన్నుకుంటూ తలకలు పోసుకుంటూ బంధుత్వాల్ని, బంధాల్ని, అన్నదమ్ములని, రక్త సంబంధాల్ని, చివరికి రేవు దగ్గర ఉండే నీళ్ల సంబంధాన్ని కూడా తెగదించుకొని మేము పావంటి పవన్ భీష్మించుకునే కుటుంబాలకి నేను చెప్పేది, వాళ్ళు బాగానే ఉంటారు. మీ ఓటుతోటి నువ్వు జెండా మోస్తే, నువ్వు పల్లకి మోస్తే దాంతో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు, వెనకేసుకుంటారు. కానీ నిన్ను మాత్రం కొట్టుకు సాగుమని చెప్తారు. మీ అన్నయ్యను చంపారు, నేను చూసుకుంటానంటాడు. మీ తండ్రిని కూడా చంపారు, నేను చూసుకుంటానంటాడు. వాళ్ళ కోసం గొడ్డళ్ళు తీసుకొని, కొడవళ్ళు తీసుకొని, కత్తులు తీసుకొని, తుపాకులు తీసుకొని బజార్ను పడి దాష్టీకాలు చేసి, దుర్మార్గాలు చేసి, పోలీసుల చేతుల్లో కేసులు పెట్టించుకొని, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకొని కోర్టుల చుట్టూ తిరిగేది మీరు. కేసులు పెట్టేది మీ మీద. ఏ ఎమ్మెల్యే మీద కేసు ఉండదు, అతను లోపలికి పోడు. కానీ ఆయన అనుచరుల మీద మాత్రం కేసులు ఉంటాయి, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మిత్రులారా. ఎందుకంటే హ్యాపీగా, ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఏయ్, నువ్వు టీడీపీకి చేసావు, నేను వైసీపీకి చేశా, నా పార్టీకి గెలుస్తుంటే నా పార్టీకి, నీ పార్టీ గెలిస్తే నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి సో హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్పడం. లేదు, నా పార్టీ గెలిచిందని వాడంటే రైట్, నీ కంగ్రాచులేషన్స్ రా చెప్పుకోవడం. హ్యాపీగా ఉండండి. గ్రామాల్లో తగాదలు, భావోద్వేగాలు, బంధుత్వాలు తెంచుకోవటాలు, స్నేహాలు తెంచుకోవటాలు దయచేసి చెయ్యొద్దు. ఒక బంధుత్వాన్ని నిలుపుకోవడం చాలా కష్టం, తెంచుకోవడం చాలా సులభం. అదేవిధంగా ఒక స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం, తెంచుకోవడం చాలా సులభం. ఎన్నో ఏళ్ల నాటి స్నేహితులు విడిపోతూ ఉన్నారు, అన్నదమ్ములు బంధుత్వాలు బాంధవ్యాలు కూడా తెగిపోతూ ఉన్నాయి. ఈ సమాజం ఎలా తయారైందంటే, రాజకీయ నాయకులు ఎలా తయారు చేశారంటే సమాజంలో, మీకు మొత్తం మేమే, మీకు కుటుంబం లేదు, మీకు సమాజం లేదు, మీకు బంధువులు లేరు, అంతా మేమే. మన పెళ్లిళ్ళ కార్యక్రమాలు ఏమైనా జరిగినప్పుడు వాడు ఆ నాయకుడైన వాడు ఒకడు వచ్చి వస్తా, 100 మందిని తీసుకొని వస్తాడు, వాడు వచ్చి వెళ్ళిపోతాడు, వాడు వస్తే చాలు నాకు అనే స్థాయికి మనుషులను తయారు చేశారు. దయచేసి వాళ్ళ ట్రాప్లో పడద్దు. రాజకీయమే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజకీయాన్ని వదిలేయండి. ఎప్పుడైనా సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంతేగాని వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అట్లా ఉండదు. అట్లా పిలవడం నేరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి పేరు చెప్పండి. ముఖ్యమంత్రిగా సుబ్బారావు, పుల్లారావు, ఎల్లారావు ఎవరుంటే వాళ్ళు ముఖ్యమంత్రి. అంతేగాని జగనన్న ప్రభుత్వం, చంద్రన్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇట్లా ఉండదు. అలా పిలవడం నేరం రాజ్యాంగరీత్యా. కాబట్టి వచ్చేది కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడ్డా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో నువ్వు పౌరుడివి, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆ ప్రభుత్వం దగ్గర నుంచి లాక్కోవడం నీ యొక్క విధి. అంతేకాని తలంచుకొని, చేతులు కట్టుకొని, నీ కాళ్ళు మొక్కుతా పంచాను, అయ్యా మీకే చేసామయ్యా, ఇక నుంచి మీరే చూడాలని చెప్పి ఏ ఎమ్మెల్యే దగ్గర, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. రాజకీయం చేసేవాడు నాయకుడు కాదు, మీకు సేవకుడు. వాడు గెలిచిన తర్వాత మీ ఇంటికి వచ్చి నువ్వు ఓటేస్తే నాకు అధికారం వచ్చింది, నీకేం కావాలి అని చెప్పేసి వాడు నీ దగ్గరకు వచ్చి అడగాలే. కానీ వాడింటికి నువ్వు వెళ్ళి చేతులు కట్టుకుని అయ్యా నీకు ఓటేస్తే మాకు ఇది పనిచేయని అడిగే పరిస్థితి రాకూడదు. అటువంటి సమాజాన్ని సృష్టిద్దాం. దాన్ని సృష్టించడం కోసం ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ గారి మనవడ ద్వారా మీ గడపకు వస్తుంది. మీ గడపలో ఉన్న ప్రతి సమస్యని తమ సమస్యగా తీసుకొని పరిష్కారం చేయడానికి ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, దయచేసి చేతులెత్తి నమస్కరించి మీకు చెప్పేది ఏంటంటే, బంధుత్వాల్ని, బంధాల్ని, స్నేహాల్ని, అక్క చెల్లెల్ని, అన్నతమ్ముళ్ళని రాజకీయ నాయకుల కోసం వదులుకోవద్దు. మీ కుటుంబాల్లో చిచ్చులు పెట్టుకొని, మీ కుటుంబాల్లో తగాదలు తెచ్చుకొని పచ్చగా ఉండే పల్లెటూళ్ళని
కార్చిచ్చు లేపవద్దు. దయచేసి ఆరని మంటల్లాగా ఉన్నటువంటి ఈ రాజకీయ తగాదాలకి మీ జోలికి మీరు పోవద్దు. రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత గ్రామాల్లో కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, కర్రలు కత్తులతో నరుక్కోవడాలు చెయ్యవద్దు. ప్రాణం అనేటువంటిది ఒకసారి తీస్తే మళ్ళీ రాదు. ప్రాణం పోయడం కష్టం, ప్రాణం కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మం. కాబట్టి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మానేయండి. పగలో కార్పణ్యాలు, కక్షలో కార్పణ్యాలు ఆపేయండి. పగలో ప్రతీకారాలు వదిలేయండి. అందరూ గెలిచిన తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా హ్యాపీగా గ్రామాల్లో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి. కలిసిమెలిసి అందరూ జీవించండి. ఒక సమాజం, నూతన సమాజాన్ని సృష్టించడం, అదే లక్ష్యంగా ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ మీ దగ్గరకు వస్తుంది. అంబేద్కర్ గారి మనవడు ఆయన లక్ష్యంతో పార్టీని తీసుకొని మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీకోసం ఈ వీడియో నేను ప్రత్యేకించి ఎందుకు చేస్తానంటే, పచ్చగా ఉన్న గ్రామాలు మళ్ళా కక్షలు కార్పణ్యాలు లేకుండా ఉండేదాని కోసం ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి దీన్ని చేరేలాగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ దీన్ని, నేను ఎప్పుడు చెప్పలేదు మిమ్మల్ని షేర్ చేయమని, దీన్ని మాత్రం షేర్ చేయండి. కక్షలు కార్పణ్యాలు వదిలేద్దాం, రాజకీయాన్ని రేపటితో వదిలేద్దాం. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముళ్లాగా గ్రామాభివృద్ధి కోసం, సమాజాభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడదామని తెలియజేస్తున్నాను మిత్రులారా. జై భీమ్.